హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అన్నం తిన్నారా? ఇక ఇప్పటిదాకా చేస్తున్నాం వీడియోలు. మేమైతే ఈరోజు ఉదయాన్నే ఏ టెంపుల్కి పోవాలి, మేము ఇంట్లోనే చేసుకున్నాం అన్నట్లు. అంటే ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకుండే మధ్యాహ్నం వరకు వేయించుకొని చేసిన అన్నట్లు నేను ఈరోజు వీడియోలు. ఈరోజు ఇంకా కొంచెం ఉంది, ఆకు కూడా లేదు. రోజు ఏంటి ఈమె బీడీలో పెడుతుంది, బీడీలో అని అనుకుంటారా? ఇప్పుడు నేను బీడీలో చేస్తున్నా. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తలేను నేను, ఇక ఆరోగ్యం వెళ్తే బాగలేదు, ఏ టెంపుల్కి పోలేను. ఇవి తప్పాయి కదా చేయక, ఎప్పుడు చేసుడే ఉంటుంది అన్నట్లు. ఇలా గురుపు ఉన్నాం కానీ మంచిగా సాయిబాబా గుడికి పోవాలని అనుకున్నా, కానీ ఇక నాకు వెహికల్స్ లేవు. ఇక్కడ రాయకల్ నుంచి పోవాలి, మళ్ళీ అక్కడ చక్కగా వెహికల్స్ దొరికాయి. ఇక దొరకపోయేటి వాళ్ళు ఎవరు లేరు నాకు అని పోలేను. దేవుళ్ళ దగ్గర తిరగాలని బాగానే ఇష్టం నాకు, కానీ పోలేను ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాధ కొద్దిగా ఉన్నాను. మీ సైడ్ నాట్లు వేస్తుర్రా ఫ్రెండ్స్? మా సైడ్ అయితే ఇంకా నాట్లు ఎదగలేవు. ఇంకో కొంతమంది ఉన్నాయి కానీ డ్రమ్ము సీడ్ చేసేట్టు అందరు డ్రమ్ము సీడ్ బాగా చేసుకున్నారు. కొంతమంది నాట్లు వేస్తారు, కొంతమంది డ్రమ్ము సీడ్ చేసుకున్నారు అన్నమాట. మా వీడియోస్ చూస్తుర్రా లేదా అందరూ? లైఫ్లో అయితే ఎవరు చేస్తలేరు ఎంత కష్టపడ్డా, కానీ ఇక బీడీలు కష్టం పని కాదు కావచ్చు. వ్యవసాయం పోతేనే కష్టం కావచ్చు, కానీ వ్యవసాయం పని ఇక్కడ ఎక్కువ లేదు. ఇప్పుడు పనులు ఉంటే మాత్రం కంపల్సరీ పోతాం, కానీ ఇంట్లో వేసుకుందాం. ఇట్లా నారు ఉన్న కానీ తీసేయాలి, బీడీకి తీసేస్తేనే బీడీ బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. నాకేంటంటే గోల్డ్ ఉంచుకోను, మొత్తం తీసేస్తాను. గోల్డ్ ఉంచుకోవల్ల ఇలా మూతి వస్తారు అన్నట్లు వత్తితే మళ్ళీ లేస్తుంది. ఇక పుల్ల కంపల్సరీ వాడతారు. నాకెందుకు ఏమో గోల్డ్ వేయించుకుంటే గోల్డ్ల క్రీమ్లు ఉంటాయి, ఇరుకుతాయి, అన్ని మైలు ఇరుకుతుంది అని భయం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు గోల్డ్ మంచిగా తీసుకుంటాను, నీట్గా ఉంచో. పెద్దగా ఇంత కూడా లేదు గోల్డ్. అట్లా తీసుకోవటం వల్ల ఈ బీడి మూత వస్తారు అన్నట్లు. ఇట్లా వచ్చినా లేస్తుందని భయానికి ఇట్లా అంటాం అన్నట్లు, పుల్ల వాటి. చేయబుద్ధి అయినప్పుడే చేయాలి బీడీలు. మళ్ళీ చేతు ఒక్కొక్కసారి మంచిగా దాల్చుకోదు,
ఇప్పుడు పండే టైంలో మంచిగా సేపు దాల్చుకుంటుంది. కాల్చుకోవడం అంటే ఇట్లా బీడీలు అవుతాయి అన్నట్లు. చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు హార్ట్ అటాకులు, రక్తపోటు, గుండెపోటు అట్లా వస్తుంది పాపం. చాలా ఘోరం రోగాలు. ఈ తంబాకు వాసన కూడా మంచిది కాదు మనుషులకు, కానీ ఇవి చేయక తప్పదు మా బతుకులు. ఫస్ట్లో చాలా ఘాటు ఘాటు వాసన వచ్చే తంబాకు ఇప్పుడు అలవాటు పడ్డది. టైం బాగా అవుతుంది. ఈ దాల్ కూడా ఏమి తాగుతుంది. ఇంకా మంచిగా రోసి కొట్టుకోవాలన్నమాట.
బీడీలు అయితే ఇందులో కాకు తలకు నూనె ఒత్తుకున్నప్పుడు పొద్దుగల కొంచెం అంతా వేడి బాగా తల బాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ నైట్. నేనైతే ఉంటున్నాగా.